శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరూ కూడా ఒక్క పర్యం గట్టిగా పవనసుత వీర హనుమానికి జై, పవనసుత వీర హనుమానికి జై, పవనసుత వీర హనుమానికి జై. ఇంకా గట్టిగా చెప్పాలా? పవనసుత వీర హనుమానికి జై. ఓం నమో హనుమతే నమః. ఓం నమో హనుమతే నమః. 11 మాటలు చెప్పండి, దీన్ని 11 పర్యాలు పఠించండి. ఓం నమో హనుమతే నమః. 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 ఆరోగ్యము, యశస్సు, శ్రేయస్సు, తేజస్సు అందరికీ కూడా, పిల్లలందరికీ, పెద్దలందరికీ జ్ఞానము, ఆరోగ్యము, సంపత్తు అన్నీ కలిగించేటువంటి వాడు ఆంజనేయుడు. అటువంటి హనుమాన్ని పవనసుతుడు. ఇప్పుడు ఈరోజు ఎదురుగా మనకు శివుడు కనపడుతున్నాడు. శివుడే ఆ అవతారము, ఆంజనేయ అవతారము. ఆంజనేయుడే శివుడు. కార్తీక మాసం అంటే శివుడికే కాదు, హనుమంతుడికి కూడా చాలా ప్రియమైనటువంటిది. కృత్తికా నక్షత్రం, అగ్ని ఉపాసన ఈ ఒక మాసంలో జరుగుతుంది. అటువంటి అగ్ని ఉపాసన దీపదానంతో మనం దీపాన్ని వెలిగించే దాంతో మనం తృప్తి పొందుతున్నాం. అటువంటి దీప మహోత్సవం ఈ కన్నుల పండుగ ఈ కలియుగంలో మళ్ళీ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఇటువంటి దీపదానం, ఇటువంటి ఉత్సవం మన కాలంలోనే ఈ కలియుగంలో జరుగుతున్నదంటే చాలా సంతోషదాయకమైనది. సనాతన ధర్మాన్ని నిలపటానికి ఆ సనాతన సంప్రదాయ రూపమైనటువంటి శివుణ్ణి, ఆ విష్ణు రూపమైనటువంటి శివరూపమైనటువంటి ఆంజనేయ స్వామిని కొలుచుకోవటం మన భాగ్యం. మనం ఈ సంవత్సరం మొత్తము 900 కోట్ల పారాయణాన్ని, హనుమత్ చాలీసాని మంత్రాన్ని 68 దేశాలు పఠిస్తున్నాయి. ఈరోజు కుల మతం అనుకోకుండా అందరూ కూడా హనుమంత్ భక్తులై ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసాని పఠిస్తున్నారు. కొన్ని వందల రికార్డ్స్ కూడా వచ్చాయి. కొన్ని లక్షల ఫొటోస్తో సంఖ్యతో సమంగా మనకు వచ్చి చేరుతున్నాయి. అటువంటి ఈ ఉత్సవంలో హనుమస్మరణనే హనుమంతుడి యొక్క మతమే రామమతము, రాముడి యొక్క మతమే హనుమంతుడి మతం. ఆయన ఏమనుకుంటాడో రాముడు అది అంటుంటాడు, రాముడు ఏమనుకుంటున్నాడో హనుమంతుడే అదే అంటున్నాడు. అటువంటి హనుమత్ స్వరూపమైనటువంటి శివుడు రామావతారంలో నేను సేవా నిమిత్తంగా ఈ రూపంతో వస్తానని చెప్పాడు. అట్లనే ఒకరికొకరు హనుమంతుడి యొక్క అవతారము శివస్వరూపంతోనూ కూడా రాముడికి సేవ చేయటము, రామావతారంలో శివుడు, శివావతారంలో రాముడు, శివకేశవులు భేదం లేకోకుండా ఆ 2 రూపాలతో చేరినటువంటి హనుమంతుణ్ణి మనమందరూ కొలుస్తున్నాం. ఈ కలియుగంలో ఈరోజు మనం అగ్ని ఆరాధన చేస్తున్నాం, దీపదానోత్సవం చేస్తున్నాం. ఈ భక్తి టీవీ మన చౌదరి గారు ఎంత భాగ్యవంతులో, ఆయన తల్లిదండ్రులు ఎంత భాగ్యవంతులో చెప్పలేము. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఈ భాగ్యనగరంలో మన ఈ పురిలో మనకి జరుగుతున్నది. కాబట్టి మనందరికీ కూడా శ్రేయస్సు, మళ్ళీ హిందూ సనాతన ధర్మం మళ్ళీ పైకి మళ్ళీ మేల్కోవటం అనేటువంటిది ఒక ఆనందదాయకమైనటువంటిది. ఈ సంప్రదాయం ప్రతి ఇంట్లో కూడా ప్రతి దీపం వెలిగించడం, లక్ష్మిని ఆహ్వానం చేస్తున్నాం అనే విధంగా ఉండాలా, దరిద్రాన్ని దూరం అవుతుంది అనే విధంగా, అన్ని రూపమైనటువంటి చెడు భూతాలన్నీ పారిపోతాయి అనే విధంగా, పితృదేవతలు సుఖంగా ఉంటారు అనే దేవత, ఆ పితృదేవతలకు మంచి వైకుంఠదారిని కూడా కనపడేటువంటి వెలుతురు, జ్ఞానము ఇవన్నీ కూడా ఉంటుందని ప్రమితలో
మనం 3 ప్రమాణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ప్రమిత, రెండవది తైలము, మూడవది వత్తి. ఈ 3 కారణాలతో త్రివర్తి 3 రూపమైనటువంటి ఒత్తులంటే కారణ శరీరము, సూక్ష్మ శరీరము, కార్య శరీర రూపమైనటువంటి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ 3 శరీరాలు 3 ఒత్తులతో మనం వెలిగించిన జ్ఞానాన్ని పొందుతున్నాం. 3 పాత్రదానం అత్యంత ముఖ్యమైనది. ఎక్కడ వెలుతురు ఉన్నదో, ఎక్కడ దానం చేస్తున్నారో, ఎక్కడ దీపదానం వెలిగిస్తున్నారో, ఎవరింట్లో ఉన్నదో, ఎవరు చేస్తున్నారో చూసినా అటువంటి భాగ్యం వాళ్లకు. కోటి గోవులు దానం, ఎన్ని కోటి దానాలు ఇచ్చినా కూడా చాలదు. ఒక్క దీపదానంతో ఈ అన్ని దానాలు ఒక చోట తక్కెట్లో పెడితే ఒకటే ఈ దీపమే ఒకటిగా తూగుతుంది. దేంతో సమానములైనటువంటిది. అటువంటి దీపోత్సవం, కోటి దీపోత్సవం చేస్తున్నామంటే ఇక ఎన్ని యుగాలకు ఈ భాగ్యము, ఈ సంపత్తు మనకు ఈ భారత రాష్ట్రంలోనే మనకు ఉంటుంది. ఎందుకంటే భారతంలోనే ఆ దైవ అవతారాలన్నీ కూడా ఈ భారత భూమిలోనే మనకు అవతరించాయి. అటువంటి ఒక్క పర్యం విదేశీ వాళ్ళందరూ అంటుంటారు, భారతంలో ఒక్క పర్యం, ఇండియాలో ఒక్క పర్యం పుడితే చాలు, వాళ్ళ స్నేహం చేస్తే చాలు అనే విధంగా ఉన్నారు. అటువంటి భాగ్యవంతులైన మనమందరూ మనకు తెలియక ఏదో జన్మలో రాముడి కాలంలో ఉన్నాం కాబట్టి రామ పట్టాభిషేకం చేసుకున్నాం, శివకాలంలో ఉన్నాం కాబట్టి శివాభిషేకం చేసుకుంటున్నాం. అటువంటి రూపమైనటువంటి ఆంజనేయుడు అన్ని కాలాల్లో ఉంటున్నాడు. భవిష్యత్తు బ్రహ్మ కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసాను చేయటము, ఆ పారాయణం, అది హనుమాన్ మంత్రాన్ని మనం పఠన చేయటము. ప్రతి ఇంట్లో కూడా ప్రతి పిల్లలకు చదువు లేదన్నప్పుడు హనుమాన్ చాలీసా చెప్పండి. అనారోగ్యంగా బాధపడే వాళ్లకు హనుమాన్ చాలీసా వినిపించండి, వాళ్లకు చాలా మంచిదవుతుంది. అటువంటి మన కార్యాలు కావాలన్న వాళ్లకు హనుమంతుని స్మరణ చేయండి. హనుమంతుడు ఇక్కడే కాకోకుండా అన్ని రాష్ట్రంలో కూడా హనుమంతుని కొలుస్తున్నాడు. అటువంటి హనుమ స్వరూపమైనటువంటి ఈ దీపదానం మనకు అత్యంత భాగ్యదాయకమైనటువంటిది, అత్యంత సుఖదాయకమైనటువంటిది. ఈరోజు తమలపాకలో అర్చన చేస్తున్నామంటే ఆయనకు నాగవల్లి అంటే చాలా అత్యద్భుతమైనటువంటిది, అంటే సంపత్తుతో సమానమైంది. ఇక్కడ 3 భాగాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా దీంట్లో ఉన్నారని చెప్తారు. అటువంటి వివాహ సమయంలో మాత్రం తమలపాకు వేసేటప్పుడు మంత్రాలతో ఆ 3 భాగాలు, ఆ 3 రూపాలు లేకోకుండా ఆకు మాత్రమే వేయటం పద్ధతి జరుగుతుంది. తర్వాత అర్చన సమయంలో 3 భాగాలను కూడా స్మరణ చేసుకుంటూ అర్చన చేయటం ఉంటుంది. అటువంటి సంపద్భరితమైనటువంటి మనం తమలపాకు అర్చన కూడా స్వామికి చేశాం. ఇంతవరకు ఆ రాముడి యొక్క కళ్యాణాన్ని చూశారు మీరు. ఒంటిమిట్ట అంటే మనకు పోతన గారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అటువంటి ఒంటిమిట్ట నుంచినే స్వామినే దయచేశారు. అటువంటి కళ్యాణాన్ని కూడా మీరు చూశారు. ఆ స్వామి యొక్క చిరంజీవి రూపమైనటువంటి హనుమంతుడిని కూడా మనం కొలుచుకున్నాం. కాబట్టి శుభం కలగని మీ అందరికీ కూడా అన్ని జన్మల్లోనూ కూడా మళ్ళీ ఇక్కడే చేరి ఇక్కడే కోటి దీపోత్సవం మళ్ళీ మనం చేసుకుందామని చెప్పి, ఎన్ని జన్మలు వచ్చినా కూడా మనకు ఇటువంటి భాగ్యము, ఇటువంటి స్నేహం మనకు దొరకని అని మళ్ళీ వేడుకుంటూ, ఆ దీపమే మనకు జ్ఞానాన్ని, వెలుగుని ఇప్పించని అని చెప్పేసి, ఆ స్వామి తత్వం తెలియని నేను తెలుసుకునేటట్టుగా నువ్వు తెలుసుకునేటట్టుగా చేయని అని చెప్పేసి, నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నా ఉద్దేశం ఏమిటి, ఎక్కడికి వెళతాను, వెనకలు ఎక్కడున్నా నా అడ్రస్ ఏమిటి, ముందు అడ్రస్ ఏమిటి అనే విచారాన్ని నిన్ను నువ్వే తెలుసుకోవటం, ఒక తత్వాన్ని హనుమంతుడు మనకు కలిగించని అని చెప్పి జ్ఞానాన్ని ఇవ్వని. ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మనము అన్ని భాగ్యాలు, అన్ని రోగాలు, అన్ని సుఖాలు, దుఃఖాలు అన్నీ అనుభవించక తప్పదు. కాబట్టి గెలచడానికి కూడా ఆ శక్తిని స్వామి హనుమంతుడు కలగజేయని అని చెప్పి ఈరోజు ఆ దీపదానోత్సవంతో, దీపం వెలిగించడంతో, ఆ కోటి దీపంతో మనమందరూ కూడా ఆ స్వామి చెంతకే, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. అక్కడి నుంచే వచ్చాం, బ్రహ్మ నుంచే వచ్చాం, మళ్ళీ ఆ బ్రహ్మలోకానికే వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి వేదిక అంటే ఇది ఒక విమానం, ఇది ఎక్కడి నుంచో యూఎఫ్ఓ అంటామే, అక్కడి నుంచి వచ్చింది, వైకుంఠం నుంచి వచ్చినటువంటిది. మనమందరూ కూడా మనకు తెలియనటువంటిది కొన్ని ఈ శరీరంతో పాపాలు అవన్నీ కూడా కడిగిపోతాయి. మనం అక్కడి నుంచి వైకుంఠం నుంచి దిగినటువంటి, విమానంలో దిగినటువంటి ఈ ఒక వేదికను చూస్తుంటే, ఆ విమానం నుంచి దిగింది అనేటువంటిది, ఆకాశం నుంచి దిగింది అనేది కూడా ఇక్కడ ఒక రచనగా ఉన్నది. అటువంటి ఒక మాయా బజార్ లాగా ఉండేటువంటి చూస్తుంటే
రెండు కళ్ళు చాలవు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఈ యాజమాన్యం అందరూ కూడా దీంట్లో బాగా వహించిన వాళ్ళందరూ, దీనికి అందరూ సహాయం చేసిన వాళ్ళు, ప్రతి వ్యక్తికి కూడా అనువే ఆ స్వామి హనుమంతుడు శుభాన్ని చేయని అని చెప్పి ఆశీర్వదించని అని చెప్పి స్వామిని మళ్ళీ నేను వేడుకుంటూ, జై వీర హనుమానికి. కాసేపు నామ సంకీర్తన మనం తర్వాత చేసుకుందాం. నామ సంకీర్తన చాలా అద్భుతమైనటువంటిది. దివ్యనామం అత్యంత సులభమైంది. కలియుగంలో చాలా సులభంగా అర్చన చేసేటువంటిది. ఆ కలినామాన్ని మనం అందరూ చేసుకుందాం. ఆ కలి ప్రభావం అనేటువంటిది వెళ్ళిపోయి ఆ త్రేత ద్వాపర యుగం మళ్ళీ కూడా పుట్టని అని చెప్పేసి స్వామిని వేడుకుంటూ, ఈ కలిదోషమంతా నివారణ కాని అని దివ్యనామాన్ని మనం పాడుకుందాం. ఇప్పుడు వెళ్ళి నరేంద్ర చౌదరి గారు, మరి వీళ్ళందరూ కూడా ఈ స్వామీజీ ఈరోజు రావటానికి చాలా ముఖ్యమైనటువంటి నరేంద్ర చౌదరి గారు. ఆయన పిలిచకపోయింటే నేను ఈరోజు అసలు కార్యక్రమమే లేదు అని చెప్తూ ఉంటే, మీరు రావాలంటే అక్కడి నుంచి పరిగెత్తు, అక్కడ కార్యక్రమాలు అట్లా పెట్టేసి వచ్చేసాను. కాబట్టి ఆ భాగ్యము, ఆ పుణ్యమంతా చౌదరి గారికి చేరని అని చెప్పేసి దివ్యమైనటువంటి ఆశీస్సులు ఆయనకు కలగని, ధార్మికమైనటువంటి గుణం ఆయనకు కలిగింది. కాబట్టి అమ్మ మాట అంటే, నాకు కూడా అమ్మ మాట అంటే చాలా ఇష్టమైంది. ప్రత్యక్ష దైవత, ఆ దేవత చెప్పినట్టు ఈరోజు ఇంతమంది కళ్ళలో ఆనందాన్ని మనం కురిపిస్తున్నారంటే అటువంటి యోగము ఎంతమందికి ఎంత అన్నదానం చేసినా ఏంటి, ఎన్ని దానాలు చేసినా ఏమిటి, ఇది పరమ భాగ్యమైనటువంటి ఆ పురుషోత్తముడికి ప్రియమైనటువంటి దీపదానం ఈరోజు మనం కలిగిస్తున్నారు చౌదరి గారంటే. తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు అంతవరకు కూర్చొని వినింది నేను అదే, ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదేది షో బిజినెస్ కాదు, అన్నీ శాస్త్రోక్తమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మంత్రము కూడా మీరు వింటున్నారు, మీరు ఎక్కడా కూడా వినలేరు. అన్ని కళ్యాణాలు చూసినప్పుడంతా కూడా, అభిషేకం చూసినప్పుడంతా కూడా శాస్త్రోక్తమైనటువంటి ఆగమ శాస్త్రమైనటువంటి క్రియలతో జరిగేటువంటి మంత్రాలన్నీ కూడా మీరు వింటారు. దేనిలోనూ లోపం చేయలేదు, దేని తత్వంలోనూ కూడా, దేని దానంలోనూ కూడా ఆయన లోపం చేయకోకుండా జరిపిస్తున్నారు చౌదరి గారు. అంటే ఎక్కడో శాపగ్రస్తుడుగా మనిషిగా పుట్టాడేమో అనిపిస్తుంది. అందుకని మళ్ళీ అటువంటి ఈ జన్మము చాలా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఆయనకు దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగని హనుమంతుడు కలిగించని అంటూ ముందు కార్యక్రమానికి వెళదాం. జై గురుదత్త చెప్పండి గట్టిగా, శ్రీ గురుదత్త, జై జై గురుదత్త గట్టిగా చెప్పండి. హనుమంతుడిని స్మరణ మళ్ళీ ఇంకోబారు చేయండి. జై వీర హనుమానికి జై, పవనసుత వీర హనుమానికి జై.